మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ యొక్క లేఖనాలు బట్టి మనం కీర్తనలో 50వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. 51వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం అండి. ఆమేన్. చాలా ఇక్కడ అంటున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే, నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నావు, ఆంతర్యమును నాకు తెలియజేసేదవు అని అంటుంది. ఇక్కడ అంటున్న మాటను బట్టి ఆయన అంతరంగములో సత్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఈ సత్యము అనగా ఏమిటి అంటే, ఆయన అంతరంగములో మన జీవితాలలో ఏం కోరుకుంటున్నాడంటే, వాక్యమును దేవుని యొక్క సన్నిధిలో ఆ వాక్యాన్ని మన హృదయంలో కోరుకుంటూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని మన హృదయంలో నింపుకోమంటున్నాడు. ఇక్కడ అంటున్నమాట, నీవు అంతరంగములో సత్యాన్ని కోరుతున్నావు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నమాట, ఆయన అంటున్న మాటలో, ఈ నీ వాక్యమును, ఇక్కడ సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన వాక్యము సత్యమై ఉన్నది కనుక, ఈ సత్యమై ఉన్న వాక్యమును మన జీవితాలలో అంతరంగంలో ఉంచుకోవాలి. ఇక్కడ ఈ లేఖనాలు బట్టి చెబుతున్న మాటను బట్టి, దావీదు గారి యొక్క జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నది, ఈ దావీదు గారి యొక్క జీవితం ఎలాంటిది అంటే, అక్కడ ఒక పొరపాటు చేత తన జీవితంలో అవిధేయతను కలిగిన వాడిగా మార్చబడిన పరిస్థితిలో దేవుడు యొక్క మాటలు ఒక ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు మాట్లాడుతున్న మాటను బట్టి, ఇతను చేసిన దోషమును బట్టి తన జీవితంలో అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడుతున్న మాట ఇది. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావయ్యా, నీవు ఈ సత్యమై ఉన్న వాక్యమును మా హృదయములో కోరుకుంటున్నావు అని చెప్పి ఈ యొక్క వ్యక్తి ఆంతర్యమున మాకు తెలియజేస్తున్నావు అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న మాటలను బట్టి, దేవుని యొక్క లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో, మనము మన జీవితాలలో ఏం చేయబడాలంటే, ఈ వాక్యమై ఉన్న, ఈ యొక్క సత్యమై ఉన్న వాక్యమును మన హృదయాలలో నింపుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ దావీదు గారు యొక్క జీవితంలో అవిధేయతను కలిగిన వాడిగా మార్చబడిన పరిస్థితిని బట్టి, నాతాను ప్రవక్త వచ్చినప్పుడు చెప్పిన మాటను బట్టి, అతను తన జీవితంలో సత్యమును అనుసరించాడు. అతను సత్యములో తన జీవితంలో ఏ విధంగా చేతనంటే, తన జీవితంలో ఉన్న పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే తన వాక్యం యొక్క పాపమును ఒప్పుకున్నట్లుగా కనబడుతుందో, అప్పుడు అంటున్న మాటలను బట్టి ఇక్కడ అంటున్నమాట, నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు అంటే, అతని హృదయములో దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క సన్నిధిలో ఆ వాక్యాన్ని కోరుకుంటున్నాడని చెబుతున్నాడు. అయితే ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటను బట్టి, ఈ సత్యముతో మన జీవితాలలో ఏ విధంగా నడిపించబడాలో ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సత్యమై ఉన్న వాక్యముతో మన జీవితాలు ఏ విధంగా నడిపించబడాలో జ్ఞాపకం చేసుకుంటే, మన యొక్క స్థితిని బట్టి యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో అంటున్న మాటలను జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఎవరు అంటే, అతడు మరణకరమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తి హిజ్కియా. హిజ్కియా యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ దేవుని యొక్క సన్నిధిలో కొనసాగించబడుతూ తన స్థితిని బట్టి నడిపించబడుతున్న స్థితిలో ఉన్న తన జీవితంలో గర్వహృదయం కలిగిన వాడై తన జీవితంలో వెంబడిస్తున్న పరిస్థితి కనిపించి, తన పరిస్థితి ఎలాంటిదైతే మరణకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇతడు మరణించే పరిస్థితికి వచ్చింది.
ఇతను మరణించవలసిన పరిస్థితులకు వచ్చినప్పుడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్న మాటలు, నీ ఇల్లు చక్క పెట్టుకో, నీవిక బ్రతకవు అని చెబుతున్నాడు. నీవిక బ్రతకవు, నీ జీవితంలో ఇక నీ స్థితిని బట్టి నువ్వు ఇక ఇంటిని చక్కబెట్టుకో అని చెబుతున్న మాటను బట్టి అప్పుడు అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే అతడు గోడ తట్టు తిరిగి, అయ్యా నీ సన్నిధిలో సత్యముతో నేను ఎలా నడుచుకున్నానో ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నాడు. అంటే ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితం నడిపించబడినప్పుడు ఏం చేయబడాలంటే సత్యముతో నువ్వు నడిపించబడాలి. అంటే ఈ యొక్క సత్యముతో కూడిన వాక్యమై ఉన్న ఈ వాక్యముతో మన జీవితాలలో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఈ వాక్యముతో మన జీవితాలు నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలి అంటే సత్యముతో మన యొక్క జీవితాల్లో ఆరాధించాలి. ఈ ఆరాధించుట మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్తలో 4వ అధ్యాయం 23వ వచనంలో అంటున్న మాటమా, అక్కడ అంటున్న మాటలను జ్ఞాపకం చేసుకుంటే అక్కడున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్న మాట ఏమిటి అంటే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, యొక్క సత్యముతో ఆయనని ఆరాధించవలని అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం మన జీవితాలలో ఏం చేయబడాలంటే మన జీవితంలో సత్యముతో ఆరాధించవలెను. అంటే ఈ సత్యముతో కూడి ఉన్న వాక్యముతో మన యొక్క జీవితాలలో నింపుకొని ఈ వాక్యము ద్వారా మనం ఆరాధించగలిగిన వారిగా మార్చబడాలి. ఆ వాక్యమై ఉన్న ఆ మాటలను బట్టి మనం వాటిని పురుకొల్పుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఆయనను గొప్ప చేస్తూ మనం ఆయన సన్నిధిలో ఆరాధించేవారుగా మనం మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, ఆయన అంతరంగంలో మన సత్యాన్ని కోరుకుంటున్నాడు. ఈ సత్యము మన హృదయాలలో నింపుకోమంటున్నాడు. 2, మన జీవితాలలో ఏం చేయాలి అంటే ఆ సన్నిధిలో ఉన్నప్పుడు, ఆ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఈ వాక్యముతో కూడిన మన జీవితాలు వాక్యముతో నింపబడిన వారిగా మనం మార్చబడి ఆ వాక్యము మన యొక్క జీవితాల్లో ఆ సన్నిధిలో నడిపించబడినప్పుడు ఈ సత్యమై ఉన్న వాక్యమును మనం వెంబడించే వారిగా మన జీవితాలు నడిపించబడాలి. 3, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఈ సత్యముతో మన యొక్క జీవితాలను ఆరాధించేవారుగా మనం నడిపించబడాలి. 4, మన జీవితాలలో ఏం చేయాలంటే సత్యముతో మనము ప్రేమించవలెను. సత్యముతో మన జీవితాలను నడిపించబడాలి. ఈ సత్యముతో మన జీవితాలు ప్రేమించబడాలి. అయితే మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. ఒకసారి చదవండి త్వరగా. యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మళ్ళీ మళ్ళీ చెప్పండి. మ్యాన్, హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడాలి అంటే మనము ఈ సత్యముతో ప్రేమించవలెను అంటుంది. అంటే ఈ వాక్యము ద్వారా మన జీవితాలలో మనుషులను మనం ప్రేమించగలిగిన వారిగా మార్చబడాలి. ఈ మాటల చేత మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ప్రేమించే వారిగా మనం నడిపించబడాలి. ఈ వాక్యమై ఉన్న మన జీవితాల్లో ఈ సత్యమై ఉన్న వాక్యమును మన యొక్క హృదయాలు నింపుకోవాలి. ఈ దినమున మనతో మాట్లాడుతూ మాటలు బట్టి మన జీవితాలలో ఏం చేయబడాలంటే ఈ సత్యమై ఉన్న వాక్యాన్ని మనం గ్రహించాలి. అన్ని విషయాలలో మన జీవితాల్లో గ్రహించిన వారుగా
మనం మార్చబడాలి. ఒకటి ఇది ఏమంటున్నాడంటే, మన అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు కనుక, ఈ సత్యము మన హృదయాలలో నింపుకొని, అంటే మన యొక్క జీవితాలలో ఉన్న పాపాన్ని పక్కన పట్టేసి, ఆ యొక్క పాపాన్ని మనం విడిచిపెట్టేసి, మన హృదయంలో చేసిన దోషమును ఆ దేవుడి ఎదుట ఒప్పుకోవాలి. 2, ఈ యొక్క స్థితిని బట్టి, ఈ సత్యమై ఉన్న దానిని బట్టి, ఈ వాక్యమై ఉన్న సత్యము, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ యొక్క వాక్యము మన యొక్క హృదయాలలో నింపబడాలి. ఈ వాక్యము ద్వారా మన జీవితాలను సరిచేసుకోవాలి దేవుని సన్నిధిలో. ఒక హిజ్కియా తన జీవితంలో ఏ విధంగా, అయ్యా నీ సన్నిధిలో నేను ఏ విధంగా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా అని కన్నీళ్లు విడిచుచూ ఉన్నాడు. తద్వారా తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో అతను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి తన జీవితంలో ఆయుష్ను పొడిగించాడు. అతడున్న ప్రాంతాన్ని కాపాడాడు. ఆషూరు రాజు చేతిలో పడకుండా అక్కడ ప్రాంత ప్రజలని, ఆ పట్టణమును కాపాడి ఆ యొక్క సన్నిధిలో వారిని కాపాడుతూ భద్రం చేసేసాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి, నీ యొక్క స్థితిని బట్టి, నీవు ఏ స్థితిలో నడిపించబడుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఆ యొక్క సత్యాన్ని నీ హృదయాల్లో నింపుకుంటున్నావా, లేక ఆ సత్యమును నీ జీవితంలో వదిలేస్తూ ఉన్నావా? మొదటి యాహోను పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం చదవండి త్వరగా. మొదటి యాహోను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, మనం పాపములు మనం దేవుని ఎదుట ఒప్పుకొని నెడాలా, ఆయన నమ్మదగిన దేవుడును నీతిమంతుడు కనుక మన జీవితాలలో ఈ పాపాల నుంచి విడిపించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు అంటుంది. సమస్త ఆ యొక్క ప్రవర్తన విషయంలో దేవుడు చూసి వీటన్నిటిని మనం చేసిన ఆ దోషమును దేవుని ఎదుట ఒప్పుకొని నెడలా, ఈ యొక్క స్థితిని బట్టి మన జీవితాలలో ఏం చేయబడతాము అంటే పవిత్రులుగా మార్చబడతాం, పరిశుద్ధులుగా మార్చబడతాం. ఆ కింద మాట కూడా మనం చదువుకుంటే 10వ వచనం కూడా చదవండి. చాలు. ఇక్కడ అంటామంట మాటల, ఇక్కడ అంటున్నాడు, మనము పాపము చెయ్యలేదు అని చెప్పుకొని ఎడలా ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం అబద్ధికులుగా చేస్తున్నాం. ఆయనని మనం అబద్ధికులుగా చేస్తున్నామని చెబుతుంది. అంటే ఇక్కడ అంటున్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, మనము ఈ యొక్క లోకములో మన జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నాయి. మన యొక్క హృదయాల్లో ఏ విధమైన స్థితిని బట్టి ఆ దేవునికి వ్యతిరేకంగా ఏదో మన జీవితాలని వెంబడిస్తూ ఉండొచ్చు. అయితే ఇక్కడ మన జీవితాలలో తెలియని దోషం మన యొక్క హృదయాల్లో ఉంటుంది. హృదయంలో మన జీవితాలలో ఏమి చేయలేదని మనం చెప్పుకునే ఎడల మన యొక్క జీవితాలలో ఏమంటుంది అంటే అబద్ధికులుగా దేవునిని మారుస్తున్నామంటుంది. ఇంకా ఆ మాట చదువుకుంటే చదవండి, కంటిన్యూ చదవండి. ఇక్కడ అంటున్నమాట, మనము మన జీవితాల్లో చేసిన పాపను బట్టి ఆయన వాక్యము మనలో ఉండదు అంటుంది. ఇప్పుడు అంటున్న మాట, ఆయన ఏమంటున్నాడు, ఆయన ఏం కోరుకుంటున్నాడు? నీ యొక్క అంతరంగములో, హృదయములో వాక్యము చేత ఆ యొక్క వాక్యము నీ యొక్క హృదయములో కోరుకుంటున్నాడు. నీవు ఆంతర్యమున సత్యాన్ని కోరుతున్నావయ్యా, నువ్వు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావయ్యా అని చెబుతున్న దావీదు గారి యొక్క జీవితంలో
గ్రహించిన వాడై ఆ దేవుని ఎదుట తన జీవితాన్ని సరిచేసుకున్నవాడుగా కనపడుతున్నాడు. అయితే ఇక్కడ ఉన్న మాటలను బట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటే, మనము పాపము చేయలేదని మనం చెప్పిన యెడల ఆ దేవునిని మన యొక్క సన్నిధిలో ఆయనని మనము అబద్ధకులుగా చేస్తున్నామంట. అయితే ఆయన వాక్యము మన యొక్క హృదయాలలో లేదంటుంది. ఆయన వాక్యము వానిలో ఉండదు అంటుంది. దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్నావు. నీవు దేవుని యొక్క మార్గాల్లో నడిపించబడాలని నీ జీవితంలో ఆశపడుతున్న స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావు. అయితే నీ యొక్క జీవితంలో ఏం చేయాలంటే, ఒకటి నీ యొక్క అంతరంగంలో సత్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఆ వాక్యముతో నీ యొక్క హృదయాన్ని నింపుకోవాలి. నీ జీవితంలో రెండోది, సత్యముతో నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఆరాధించగలిగిన వాడుగా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆ సత్యముతో నువ్వు నడిపించబడాలి దేవుని సన్నిధిలో. 2, నీ జీవితంలో ఆ సత్యముతో ఆ యొక్క 3, నీ జీవితంలో సత్యముతో ఆరాధించగలిగిన వారిగా నువ్వు మార్చబడాలి. 4, నీ జీవితంలో సత్యముతో ప్రేమించవలెను అంటుంది. ఇక ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ మాట ఉంటే, సత్యముతో మన జీవితాలు న్యాయముగా మన జీవితాలు నడిపించబడిన వారిగా మార్చబడాలి. ఈ సత్యముతో మన యొక్క హృదయాలలో ఆ న్యాయ ప్రకారముగా ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఏ స్థితిలో ఎవరికి జీవితాల్లో తీర్పు తెచ్చాలో, ఎలాంటి స్థితిలో వారి జీవితాలు నడిపించబడుతున్నాయో, అంటే మన జీవితాలలో న్యాయముగా మన జీవితాలు సత్యాన్ని ప్రకటన చేయాలి. న్యాయముగా ప్రతి ఒక్కరి జీవితాలలో ఏది కరెక్టో, ఏది సత్యమో, ఏది జరిగినదో దానిలో ఎంతవరకు సత్యమును గ్రహించి దానిని మనము సత్యమును జాగ్రత్తగా సత్యముతో ఆ న్యాయాన్ని మనం తీర్చేవారుగా మనం నడిపించబడాలి. నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ జీవితంలో ఏటి విషయాల్లోనూ తప్పిపోయి ఉన్నావేమో, ఇక్కడ అంటున్న మాటలు బట్టి మన జీవితాలలో వాక్యం ఉండదంటున్నాడు కనుక వాక్యము మన యొక్క హృదయాలలో నింపుకోవాలి. ఈ సత్యముతో కూడి ఉన్న వాక్యము మన హృదయాలలో మన జీవితాలలో ఉంటేనే మన యొక్క స్థితిని బట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ దేవుని యొక్క మార్గములో మన జీవితాలను సరిచేసుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగితే ఆయన అనేకమైన మన మేలులను చేయగలిగిన దేవుడు. అందుకే ఈ దావీదు గారి యొక్క జీవితంలో ఏం చేస్తున్నాడంటే, తన జీవితంలో ఈ సత్యముతో నడిపించబడ్డాడు కనుకనే ఆయన అంటున్న మాటలు ఏమిటంటే, అయ్యా నీ వాక్యము నా జీవితంలో పాదానికి దీపమై ఉన్నది, నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది, నీ వాక్యమే నా జీవితాలలో అన్ని బాధలలో నాకు నెమ్మదిని కలుగు చేస్తుంది, నీ వాక్యం ఎల్లడగుతుండగానే నా జీవితంలో వెలుగు కలుగుతుంది అని చెప్పగలుగుతున్నాడంటే ఆయన యొక్క హృదయములో ఆయన యొక్క అంతరంగములో సత్యాన్ని కోరుతున్నాడు కనుకనే ఆ సత్యము తన జీవితాల్లో తన యొక్క స్థితిని బట్టి, తనకున్న పరిస్థితిని బట్టి, తను చేసిన ఆ యొక్క చీకటి సంబంధమైన క్రియల నుంచి విడుదల కలుగచేసి అతని యొక్క స్థితిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు అతనికి వెలుగును, నెమ్మదిని, అతనికి జీవితములో కావలసిన ఆదరణను అనుగ్రహించగలిగిన దేవుని యొక్క మాటలు అతని యొక్క హృదయాల్లో నింపుకున్నాడు కనుకనే ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా తను దేవుని సన్నిధిలో ఆరాధించగలిగిన వాడిగా, మార్చబడిన వాడిగా కనపడుతున్నాడు మనకు. కనుక అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అతని జీవితం ఎలాంటిది, అతని స్థితి ఎలాంటిది అంటే, అతడు తన జీవితంలో పెంట కుప్పల యొద్ద నివాసము కలిగిన వ్యక్తిగా ఉన్నవాడు. ఒక గొర్రెల కాపడిగా ఉన్నప్పుడు తన జీవితంలో దేవుని స్తుతించగలిగిన వాడుగా ఉన్నాడు. అతని యొక్క స్థితిని మార్చిన అతని యొక్క జీవితంలో కూడా ఆ స్థితిలో కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించగలిగిన వాడిగా, మార్చబడిన వాడిగా కనపడుతూ ఉన్నాడు. దినము నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీవు ఆ దేవుని యొక్క సన్నిధిలో
నీ యొక్క హృదయంలో ఆ సత్యముతో నీ జీవితంలో నడిపించబడుతుందో లేదో జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించి అభివృద్ధి పొందును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఉదయకాలం నీ సన్నిధిలో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు. దేవా నా తండ్రి, మా జీవితాలలో కావాల్సినది ఏమిటో మీరు బోధించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా అయ్యా, ఒకటి విషయంలో నా తండ్రి, నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు. ఈ సత్యం అంటే ఏమిటో మా జీవితాలలో తెలియజేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము అంటున్నావు. అటు కృపను మా జీవితాల్లో మేము సత్యమందు ప్రతిష్ఠించుకొని నీ వాక్యమై ఉన్న సత్యాన్ని మేము అనుసరించే కృపను మాకు దయచేయండి. అయ్యా, సత్యముతో దేవుని సన్నిధిలో నడుచుకోమంటున్నావు. అటు కృపను మాకు అనుగ్రహించండి. సత్యముతో ఆరాధించమంటున్నావు. అటు కృపను మా జీవితాల్లో అనుగ్రహించండి. సత్యముతో ప్రేమించమంటున్నావు. అటు స్థితిని బట్టి అటు హృదయము మాకు అనుగ్రహించండి. సత్యముతో మా జీవితాలలో అయ్యా న్యాయముగా నడచమంటున్నావు. న్యాయముగా తీర్చమంటున్నావు. అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.